మ్యాథ్స్ ప్రేక్షకులకు నమస్కారం. నేను నర రామకృష్ణ. ఈరోజు మనం చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటుంటాయి. ఎందుకంటే పేర్లు ఎలా పెట్టుకోవాలి, చాలామంది ఆస్ట్రాలజీ ప్రకారంగా, జ్యోతిష ప్రకారంగా పేర్లు పెట్టుకోవాలనే ఆలోచనతోటి న్యూమరాలజీ ప్రకారంగా సరైన పేర్లు పెట్టుకోలేమని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. అంత అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఈ నక్షత్రాలు రాసులు గుర్తుండవు కాబట్టి, తెలియదు కాబట్టి, అందరికీ ఇంత అవేర్నెస్ ఉండదు కాబట్టి, కొంతమంది వ్యక్తులకే ఈ సబ్జెక్ట్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళ పేర్లు నామ నక్షత్రాల ప్రకారం పెట్టుకుంటే ఏ నామ నక్షత్రంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారని తెలుసుకోవడం కోసం మాత్రమే అప్పుడు ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అంత అవసరం లేదు. అలా పెట్టుకోవాల్సి వస్తే కొన్ని పేర్లు కూడా మనం పెట్టుకోలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చేసరికి అశ్విని నక్షత్రం చూసుకుందాం. వచ్చేసరికి చూ, చే, చో, లా ఇది ఉంది. అశ్విని నక్షత్రంలో 4 పదాలు వస్తాయి. ఇప్పుడు దీని ప్రకారంగా మనం ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ పేర్లు కావాలనుకుంటే 1వ పదం, 2వ పదం, 3వ పదం, 4వ పదం ఈ పేర్లోనే పెట్టుకోవాలి. అలా ఉంటుంది. 1వ పదంలో జన్మించిన వాళ్ళు ఈ చూ మీద పెట్టాలి. అన్ని పేర్లు దొరకవు. ఏం చేయాలి అప్పుడు? మన న్యూమరాలజీ ప్రకారంగా మంచి పేరు కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? చాలామందికి పెద్ద డౌట్ ఇది. మా దగ్గరకు వస్తుంటారు, సార్ మాకు ఈ పేరు కాకుండా మంచి పేరు పెట్టుకోవడం ఉంది, దీనికి ఎలా చేయాలి, ఏం చేయాలి? మాకేం మామూలుగా జ్యోతిష్యులు అనేవాళ్ళు కొంతమంది ఈ పేరునే పెట్టారంటున్నారు, మాకు డౌట్ అసలు అని చెప్పేసి మాకు అది చాలామందికి ఉంది ఆ డౌట్. దాని గురించి నేను పూర్తిగా విశ్లేషిస్తాను. వీడియో మొత్తం చూడండి, పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. దీంతో ఇలా పెట్టుకోవాలంటే మీరు లెక్కించండి, దీని మీద ఏం పేర్లు వస్తాయి మీకు. ఇవాళ కావాలంటే ఏ చిన్న పేర్లు, పాత పేర్లు వస్తాయి, కానీ మనకు న్యూమరాలజీ ప్రకారంగా, ప్రొనాలజీ ప్రకారంగా దమ్మున్న పేరు రావాలంటే వీటిలో రాదు. కాబట్టి మీరు దానికి సంబంధం లేదు. మీ యొక్క ఏ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, డెస్టినీ నెంబర్ ప్రకారంగా దానికి ఏ నెంబర్ కావాలి, ఏ నెంబర్ వస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో ఎంత బాగుంటుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ లైఫ్ బాగుంటుంది, ఇదంతా కూడా న్యూమరాలజీ ప్రకారంగా బాగా మనకి స్టడీ చేసి ఉన్నాం కాబట్టి దాని ప్రకారంగా మీకు నేమ్ కరెక్షన్స్ ఇస్తాము. కొత్తగా జన్మించిన వాళ్ళకి, చిన్నపిల్లలకు వచ్చేసరికి మంచి న్యూమరాలజీ ప్రకారంగా మనం డేట్స్ నెంబర్లు అవి పెడతాం కాబట్టి దాని ప్రకారం చూసుకోండి. మళ్ళీ ఇంకొక చెప్తాను. ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేషలో వచ్చేసరికి దీంట్లో జన్మిస్తారు. జన్మించిన వాళ్ళకి వచ్చేసరికి మనకి డి, డు, డే, డో వీటి మీద పేర్లు పెట్టుకోవాలి. ఏం పేర్లు పెడతారు చెప్పండి? వీటి మీద ఏమైనా పేర్లు దొరికితే మీకు దొరకవు. మీకు మంచి పేర్లు పెట్టుకోవాలి. ఆర్ మీదనో, ఎల్ మీదనో, ఎన్ మీదనో మంచి న్యూమరాలజీ ప్రకారంగా టాప్ నెంబర్స్, టాప్ మనకు రిజల్ట్ ఇచ్చే నెంబర్లు పెట్టుకోవాలనుకుంటాం. కుదురుతుందా? ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి, ఆశ్లేష నక్షత్రం పుట్టిన వాళ్ళకి ఏం చేయాలి? వీళ్ళు అశ్విని నక్షత్రం పుట్టిన వాళ్ళు ఏం చేయాలి? కొన్ని నెంబర్లకు అసలు మనకి కుదరవు. అసలు ఏం చేయాలి అలాంటప్పుడు? మనకి దీన్ని అసలు మీరు మర్చిపోండి. మీకు ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనం ఒక చార్ట్ తయారు చేస్తాం. ఆ చార్ట్లో వచ్చేసరికి దాని ప్రకారంగా మనకు ఒక 9 గళ్ళు ఉంటాయి అన్నమాట. దీంట్లో వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనకి కొన్ని నామ సంఖ్యలు ఉంటాయి. దాని ప్రకారంగా మనం పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి రవి 4, 5, 6 ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి 2 ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి 7 ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి 3, ఇక్కడ వచ్చేసరికి 8. ఇది నెంబర్లు. ఈ నెంబర్లో మనకి ఈ నెంబర్ ప్రకారంగా ఎవరైతే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వాళ్ళని దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎవరికైతే మనకి గోల్డెన్ లైన్లు, సిల్వర్ లైన్లు వస్తాయి అన్నమాట. ఆ లైన్లు వచ్చిన వాళ్ళకి చాలా తిరుగుండదు, నెంబర్ 1గా ఉంటుంది. ఈ డేట్లో వచ్చిన వాళ్ళకి అంటే బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు అవన్నీ కూడుకుంటూ మొత్తం దానికి ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఉన్న వాళ్ళకి మొత్తానికి ఈ రకంగా చేస్తాం మనం. ఈ లైన్ కానీ పోతే ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి ఇలా లైను, ఈ లైన్లు నెంబర్ 1 లైన్ అనమాట. గోల్డెన్ లైన్లు ఇలా ఈ డేట్లో జన్మించిన వాళ్ళకి అద్భుతాలు ఉంటాయి అన్నమాట. పోనీ ఇంత కలగకపోయినా ఇట్లా కలిసినా పర్వాలేదు, ఇలా కలిసినా పర్వాలేదు, ఈ రకం కలిసినా పర్వాలేదు, పోనీ ఇలా కలిసినా పర్వాలేదు, ఈ రకం కలిసినా, ఎలా కలిసినా మనకి 3 లైన్లు ఒకే రకంగా కలిస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన చాలామంది స్టార్స్, సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ చాలా అద్భుతాలు సృష్టించారు. వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మీకు వేరే మనం చెప్పుకున్న వీడియోలో చెప్పుకుందాం. కాబట్టి మీరు ఇది ఒకటి గమనించండి. వీటిని మర్చిపోండి. మీకు ఏదైతే ఉందో, ఏ పేరు కావాలో ఆ పేరునే మనం మీకు న్యూమరాలజీ ప్రకారంగా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా సరిపోయే విధంగా అద్భుతమైన నెంబర్లు ఇస్తాము. వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆల్రెడీ జన్మించిన వాళ్ళు, ఆల్రెడీ నేములు పెట్టుకున్న వాళ్ళకైతే కొంత తీసేసి దాని సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టండి. కొత్తగా అంటే చిన్నపిల్లలు ఎవరైతే పుట్టుతారో అప్పుడే పుట్టిన వాళ్ళకి, నేములు పెట్టిన వాళ్ళకి మంచి నెంబర్ ఇస్తాము. పోనీ 10th క్లాస్ లోపే మనకు ఏదైనా సర్టిఫికేట్లు మార్చుకోవడానికి కానీ మంచి నెంబర్తో మీకు ఇస్తాము. అద్భుతంగా చేసుకోవచ్చు. ఆల్రెడీ
18 ఇయర్స్ అయిపోయింది, దాటిపోయింది, మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా డేట్ ఆఫ్ బర్త్ సరిగా ఉన్నా లేకపోయినా మంచి నెంబర్ ఇస్తాము. దీని ప్రకారంగా దీన్ని ఆధారం చేసుకొని నేమ్ కరెక్షన్ చేసుకొని అద్భుతమైన నెంబర్లు ఇస్తాము. జీవితంలో నెంబర్ 1గా సక్సెస్ అవ్వడానికి అసలు నెంబర్ 1 న్యూమరాలజీ మంది బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. అది థ్యాంక్ యూ వెరీ మచ్.